హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోబోతున్నాము. అర్థమైంది లర్నర్స్? వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ అనే క్వశ్చన్కి ఇవాళ క్లాస్లో ఆన్సర్ తెలుసుకోబోతున్నాము. ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ మిషన్ దట్ రిసీవ్స్ డేటా, processes it, stores it and gives useful information as output. కంప్యూటర్ అంటే ఏమిటి అనే క్వశ్చన్కి ఆన్సర్: ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ మిషన్ దట్ రిసీవ్స్ డేటా, ప్రాసెసెస్ ఇట్, స్టోర్స్ ఇట్ అండ్ గివ్స్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యాజ్ అవుట్పుట్. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ యంత్రము, ఎలక్ట్రానిక్ మిషన్. ఈ కంప్యూటర్ అనేది మనం ఇచ్చిన సమాచారం అంటే డేటాను రిసీవ్ చేసుకుంటుంది, సమాచారాన్ని, డేటాని తీసుకుంటుంది. ఆ డేటాని తీసుకొని ప్రాసెస్ చేస్తుందన్నమాట. ఆ ప్రాసెస్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1+2 అని ఇచ్చామనుకోండి, డేటా ఏమి ఇచ్చాము మనము 1+2 అని ఇచ్చామనుకోండి. 1+2 అంటే ఏమి చేయాలి అని ప్రాసెస్ చేసి దాని అవుట్పుట్ ఉపయోగకరమైన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మనకు అవుట్పుట్గా ఇస్తుంది. అర్థమైందా? సో మనం ఇచ్చిన సమాచారాన్ని, డేటాను తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని, కరెక్ట్ అవుట్పుట్ని ఇస్తుంది, రిజల్ట్ అనేది ఇస్తుంది. మనం ఇచ్చిన డేటాను ప్రాసెస్ చేసి అది మనకు రిజల్ట్ని ఇస్తుంది. అర్థమైందా? కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ యంత్రము. ఇది మనం ఇచ్చిన సమాచారాన్ని, అంటే డేటాను తీసుకొని దానిని ప్రాసెస్ చేసి ఉపయోగకరమైన ఫలితాన్ని ఇస్తుంది. అర్థమైందా? కంప్యూటర్ అనేది మనం ఇచ్చిన డేటాను తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేసి, అంటే మనం ఏమి ఇచ్చాము, ఏం చేయాలి అని దాన్ని ప్రాసెస్ చేసి రిజల్ట్గా మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. దాని రిజల్ట్ అవుట్పుట్లో మనకు చూపిస్తుంది. అర్థమైందా? సులభంగా చెప్పాలంటే కంప్యూటర్ ఇన్పుట్ తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది ఇన్పుట్? మనుషులైతే ఇట్లా పెన్ ఇస్తే తీసుకుంటారు, కానీ కంప్యూటర్కి ఎలా ఇస్తాం మనం ఇన్ఫర్మేషన్, డేటా అనేది ఎలా తీసుకుంటుంది అని అంటే కీబోర్డ్ ద్వారా టైప్ చేయడం వలన తీసుకుంటుంది. మనము కంప్యూటర్కి ఇన్పుట్ దేని ద్వారా ఇస్తాము అంటే కీబోర్డ్ ద్వారా ఇస్తాము. కీబోర్డ్లో మనము టైప్ చేస్తే ఆ డేటా అనేది కంప్యూటర్ తీసుకుంటుంది ఇన్పుట్ లాగా. అర్థమైందా? తర్వాత అది ప్రాసెస్ చేస్తుంది. మనం ఏమి ఇచ్చాము, ఇన్పుట్ అనేది ఏమి ఇచ్చాము అని ప్రాసెస్ చేస్తుంది. అంటే అది లెక్కలు, గణనలను విశ్లేషణ చేస్తుంది అనమాట. అంటే ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2+3 ఇచ్చామనుకోండి, లేకపోతే 2-3 ఇచ్చామనుకోండి. అంటే 2-3 అంటే దాన్ని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలా, అడిషన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా, లేదా డివిజన్ చేయాలా అని ప్రాసెస్ చేస్తుంది అనమాట. ప్రాసెస్ చేసి అంత లెక్క చేసుకొని మనకు ఫలితాన్ని, రిజల్ట్ని, అవుట్పుట్ని చూపిస్తుంది. అవుట్పుట్ని మనకు ఎక్కడ చూపిస్తుంది? డైరెక్ట్గా అయితే మనకి చూపించలేదు కదా, ఏదో ఒక రూపంలో అయితే మనకి చూపించాలి. అది మానిటర్లో చూపిస్తుంది. అర్థమైందా? అవుట్పుట్, కంప్యూటర్ అనేది అవుట్పుట్ని ఎక్కడ చూపిస్తుంది? మానిటర్లో చూపిస్తుంది. సమాచారాన్ని నిల్వ చేస్తుంది. సమాచారం అంటే డేటాని స్టోర్ చేస్తుంది, ఫైల్స్ లాగా సేవ్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది. అర్థమైందా? కంప్యూటర్కి మనము ఇన్పుట్ దేని ద్వారా ఇస్తాము? కీబోర్డ్ ద్వారా ఇస్తాము. కీబోర్డ్లో టైప్ చేస్తే అది కంప్యూటర్ రిసీవ్ చేసుకుంటుంది. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి దాన్ని ప్రాసెస్ చేస్తుంది కంప్యూటరు. ప్రాసెస్ చేసిన తర్వాత ఫలితాన్ని, రిజల్ట్ని, అవుట్పుట్ని మనకు మానిటర్లో చూపిస్తుంది. దాని తర్వాత ఆ సమాచారాన్ని సేవ్ చేస్తుంది, లేదా డేటాని స్టోర్ చేస్తుంది. అర్థమైందా? డేటాని, సమాచారాన్ని స్టోర్ చేస్తుంది, నిల్వ చేస్తుంది కంప్యూటర్ అనేది. అర్థమైందా?
కంప్యూటర్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే, కంప్యూటర్ అనే పదం కంప్యూట్ అనే పదం నుంచి వచ్చింది. కంప్యూటర్ అనే పదము కంప్యూట్ అనే వర్డ్ నుంచి వచ్చిందనమాట. కంప్యూట్ అంటే లెక్కించడం అని అర్థము. అర్థమైందా? కంప్యూట్ అంటే లెక్కించడం, క్యాలిక్యులేట్ చేయడము అని అర్థము. మొదట కంప్యూటర్స్ను లెక్కలు చేయడానికి ఉపయోగించేవారు. ఇప్పుడు అనేక పనులకు ఉపయోగిస్తున్నారు. స్టార్టింగ్లో కంప్యూటర్స్ని దేనికి ఉపయోగించేవారు? లెక్కలు చేయడానికి, అంటే క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఈ కంప్యూటర్స్ని అయితే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అనేక పనులకు, అంటే సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఏదో రకంగా కంప్యూటర్ని అయితే చాలా రకాలుగా చాలా పనులకు యూజ్ చేస్తున్నారు. అర్థమైందా? కంప్యూటర్ యొక్క ప్రధాన భాగాలు, కంప్యూటర్లో ఏవేవి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రధాన భాగాలు అనేది ఇప్పుడు చూద్దాం. ఇన్పుట్ డివైజెస్, ఇన్పుట్ పరికరాలు, డేటాను కంప్యూటర్లోకి పంపే పరికరాలు. ఇన్పుట్గా మనము డేటా అయితే ఇస్తాం కదా, ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంప్యూటర్లోకి ఏ రకంగా పంపుతాము, ఏ పరికరాల ద్వారా పంపుతాము అని అంటే కీబోర్డు, మౌస్, స్కానర్, మైక్రోఫోన్. అర్థమైందా? కీబోర్డ్లో టైప్ చేస్తాం కదా, దాని ద్వారా కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. స్కాన్ చేయడం ద్వారా కూడా కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్, డేటాను ఇస్తుంది. మౌస్ అంటే క్లిక్ చేయడం ద్వారా కూడా, మౌస్ ద్వారా మనం క్లిక్ చేస్తాం కదా, మౌస్ని క్లిక్ చేస్తే కంప్యూటర్లో క్లిక్ అవుతుంది. అర్థమైందా? మైక్రోఫోన్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ని ఇస్తాము. అదేవిధంగా సిపియు, కంప్యూటర్కు ఇంపార్టెంట్ అయినటువంటి పార్ట్ ఏంటి? సిపియుకు ఫుల్ ఫాము సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది కంప్యూటర్ యొక్క మెదడు లాంటిది. కంప్యూటర్ యొక్క మెదడు లాంటిది, అన్ని పనులను నియంత్రిస్తుంది. మనిషికి బ్రెయిన్ ఎలాగో కంప్యూటర్కి కూడా ఈ సిపియు అనేది సేమ్ బ్రెయిన్ లాగానే పనిచేస్తుంది. అర్థమైందా? మనుషులకు బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది, సేమ్ కంప్యూటర్కి కూడా సిపియు అనేది మెదడు లాంటిది, అన్ని పనులను కంట్రోల్ చేస్తుంది. అర్థమైందా? మెమొరీ లేదా స్టోరేజ్, సమాచారాన్ని నిల్వ చేస్తుంది. మెమొరీ లేదా స్టోరేజ్లో ఏం చేస్తుంది? సమాచారాన్ని, అంటే డేటాని నిల్వ చేస్తుంది, స్టోర్ చేస్తుంది అని అర్థము. అది ఏ రూపంలో స్టోర్ చేస్తుంది? హార్డ్ డిస్క్లో అయినా సరే, ఎస్ఎస్డి రూపంలో అయినా సరే, పెన్ డ్రైవ్ రూపంలో అయినా సరే, ర్యామ్ రూపంలో అయినా సరే సమాచారాన్ని, అంటే డేటాను స్టోర్ చేస్తుంది కంప్యూటర్ అనేది. అర్థమైందా? అవుట్పుట్ డివైజెస్, ఫలితాన్ని చూపించే పరికరాలు. మనం డేటాని ఇచ్చింటాం కదా, మనము డేటాను అయితే కంప్యూటర్కి ఇచ్చింటాము. దాన్ని ప్రాసెస్ చేసి దాని రిజల్ట్ మనకి ఎక్కడ చూపిస్తుంది అని అంటే మానిటర్లో చూపిస్తుంది, ప్రింటర్లో చూపిస్తుంది, స్పీకర్లో చూపిస్తుంది. అర్థమైందా? కంప్యూటర్కు అతి ముఖ్యమైనటువంటి ప్రధాన భాగాలేవి? ఇన్పుట్ డివైజెస్ ద్వారా మనము కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ను, డేటాను ఇస్తాము. దేని ద్వారా మనం ఇస్తాము ఇన్ఫర్మేషన్ను అని అంటే కీబోర్డు, మౌస్, స్కానర్, మైక్రోఫోన్ ద్వారా మనము కంప్యూటర్కు డేటాను అయితే ఇస్తాము. ఈ సిపియు అనేది ఎలా పనిచేస్తుందంటే కంప్యూటర్ యొక్క మెదడు లాగా పనిచేస్తుందన్నమాట. మనిషి బ్రెయిన్ ఏ విధంగా మనల్ని కంట్రోల్ చేస్తుందో సేమ్ అదే విధంగా కంప్యూటర్కి కూడా ఈ సిపియు అనేది బ్రెయిన్ లాంటిది. కంప్యూటర్ అనేది డేటాని ఎక్కడెక్కడ సమాచారాన్ని నిల్వ చేస్తుంది అని అంటే హార్డ్ డిస్క్ రూపంలో నిల్వ చేస్తుంది, ఎస్ఎస్డి రూపంలో నిల్వ చేస్తుంది, పెన్ డ్రైవ్ రూపంలో నిల్వ చేస్తుంది, అదేవిధంగా ర్యామ్ రూపంలో కూడా నిల్వ చేస్తుంది, స్టోర్ చేస్తుంది డేటాను. అర్థమైందా? అవుట్పుట్ డివైజెస్, ఈ అవుట్పుట్ డివైజెస్ ఏం చేస్తాయి అని అంటే రిజల్ట్ను, ఫలితాన్ని చూపిస్తాయి. అర్థమైందా? ఫలితాన్ని చూపించే పరికరాలు మానిటరు, ప్రింటరు, స్పీకరు. వీటి ద్వారా మనకు కంప్యూటర్ అనేది రిజల్ట్ని తెలుపుతుంది, అవుట్పుట్ని చూపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు కంప్యూటర్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అనేది చూద్దాం. కంప్యూటర్ యొక్క లక్షణాలు అంటే కంప్యూటర్ ఫీచర్స్ని చూద్దాం. స్పీడ్, వేగంగా పనిచేస్తుంది. ఈ కంప్యూటర్ అనేది చాలా వేగంగా పనిచేస్తుంది. రెండవది యాక్యురసీ అంటే ఖచ్చితత్వం, సరైన సమాచారాన్ని ఇస్తుంది, అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని.
ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ని, ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తుంది ఈ కంప్యూటర్ అనేది. అర్థమైందా? స్టోరేజ్, నిల్వ సామర్థ్యం ఉంటుంది. అంటే చాలా డేటాను నిల్వ చేయగలదు ఈ కంప్యూటర్ అనేది. అర్థమైందా? చాలా డేటాను నిల్వ చేయగలదు, చాలా ఇన్ఫర్మేషన్, చాలా డేటాను స్టోర్ చేయగలిగే శక్తి ఉంది ఈ కంప్యూటర్కు. దేని ద్వారా స్టోర్ చేయగలదు? ర్యామ్, ఎస్ఎస్డి, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్ రూపంలో స్టోర్ చేయగలదు. అర్థమైందా? డిలిజెన్స్, అలసట లేకుండా పని చేయడం. ఎంతసేపైనా అలసిపోకుండా పని చేస్తుంది కంప్యూటరు. ఎంతసేపైనా 24/7 పని చేయమన్నా పని చేస్తుంది కంప్యూటరు. అర్థమైందా? కంప్యూటరు అలసిపోకుండా, మనిషిలాగా అలసిపోకుండా పని చేయగల శక్తి కంప్యూటర్కు ఉంది. అర్థమైందా? వర్సటిలిటీ, అనేక పనులు చేయగలగడం. అంటే ఈ కంప్యూటర్ అనేది దీనికి క్యాల్కులేషన్కి మాత్రమే యూజ్ చేయడం కాదు, వివిధ పనులకు ఉపయోగపడుతుంది కంప్యూటర్ అనేది. అర్థమైందా? కంప్యూటర్ అనేది ఒకదానికే పరిమితం కాకుండా వివిధ పనులకు ఉపయోగపడుతుంది కంప్యూటర్ అనేది. అర్థమైందా? కంప్యూటర్ యొక్క లక్షణాలు ఏమిటి? మొదటిది ఏమిటి? వేగంగా, స్పీడ్గా పనిచేస్తుంది. కంప్యూటర్ అనేది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మూడవది, ఇది చాలా డేటాను స్టోర్ చేయగలిగే శక్తి ఉంది, చాలా డేటాను స్టోర్ చేయగల సామర్థ్యం ఉంది. అదేవిధంగా కంప్యూటర్ అనేది అలసట లేకుండా పని చేయగలుగుతుంది, ఎంతసేపు అయినా అలసిపోకుండా పనిచేస్తుంది. అదేవిధంగా ఐదవది ఏంటి? వర్సటిలిటీ, అంటే అనేక పనులు. ఈ కంప్యూటర్ ద్వారా మనము అనేక పనులు చేయగలుగుతాము. ఒక పని మాత్రమే కాదు, కంప్యూటర్ ద్వారా మనము చాలా పనులను చేయగలుగుతాము. అర్థమైందా? కంప్యూటర్ ఉపయోగాలు అంటే ఈ కంప్యూటర్ వేటి రంగాల్లో కంప్యూటర్ అనేది ఉపయోగిస్తున్నారు అని అంటే చదువుల్లో, ఎడ్యుకేషన్లో, బ్యాంకుల్లో. మనం బ్యాంకుకి పోయినప్పుడు కంప్యూటర్ లేకుండా మనం ఒక్క పనైనా చేయగలుగుతున్నామా? ఏ బ్యాంకులో వెళ్ళినా సరే మీరు ఖచ్చితంగా అక్కడ కంప్యూటర్లో పని జరిగే తీరుతూ ఉంటుంది కదా. అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా అంతే. హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు బిల్లింగ్ సెక్షన్లో చూడండి, ఖచ్చితంగా కంప్యూటర్ ఉంటుంది. ఇలా ఏదో రకంగా కంప్యూటర్ అయితే మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్లో మనం ఇప్పుడు ఏదైనా ఒక డ్రెస్ కానీ, ప్రోడక్ట్ కానీ బుక్ చేయాలంటే కంప్యూటర్లోకి వెళ్ళి వెబ్సైట్ ద్వారా మనం దాన్ని బుక్ చేయగలుగుతున్నాం కదా. అంటే ఇదంతా కంప్యూటర్ ద్వారానే మనకు సాధ్యమవుతుంది. అర్థమైందా? గేమ్స్ ఆడటంలో ఈ కంప్యూటర్ అనేది ఉపయోగపడుతుంది. వీడియోలు చూడటంలో కూడా, ప్రోగ్రామింగ్లో కూడా, సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడంలో కూడా ఈ కంప్యూటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఏ రంగాల్లో కంప్యూటర్ మనకు ఉపయోగపడుతుంది? ఎడ్యుకేషన్లో, బ్యాంకుల్లో, హాస్పిటల్స్లో, ఆన్లైన్ షాపింగ్లో, గేమ్స్ ఆడటంలో, వీడియో గేమ్స్ అని ఇలా ఆడుతుంటారు కదా, వాటిల్లో ఈ కంప్యూటర్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. వీడియోలు చూడటంలో, ప్రోగ్రామింగ్స్లో, ఇలా ఏదో రకంగా కంప్యూటర్ వల్ల అయితే మనకు చాలా ఉపయోగం ఉంది. ఈ కాలంలో అయితే కంప్యూటర్ లేకుండా ఏ పని జరగదు అన్నట్టు ఉంది. సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ మన జీవితంలో చాలా ముఖ్యమైన పరికరం. ఇది పనులను వేగంగా, సులభంగా, ఖచ్చితంగా చేయడానికి సహాయపడుతుంది. అర్థమైందా? కంప్యూటర్ అనేది మన జీవితంలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి డివైస్ అయిపోయిందనమాట. కంప్యూటర్ లేకుండా మనము ఏం చేయలేకపోతున్నాం అనమాట. కంప్యూటర్ ఉంటే పని అనేది వేగంగా చేయగలుగుతున్నాం, ఈజీగా చేయగలుగుతున్నాం. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట ఈ కంప్యూటర్ అనేది. ఒక పని అనేది కంప్యూటర్కి ఇచ్చామనుకోండి, ఆ పని అనేది ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ ఇచ్చామనుకోండి, ఆ పని అనేది ఖచ్చితంగా మనకు చేసి ఇన్ఫర్మేషన్ అనేది, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియజేస్తుంది. అర్థమైందా? ఇది పనులను వేగంగా, సులభంగా, ఖచ్చితంగా చేయడానికి సహాయపడుతుంది కంప్యూటర్ అనేది. అర్థమైందా? ఇది ఇవాల్టి కంప్యూటర్ అంటే ఏమిటి అనే క్వశ్చన్కు సంబంధించిన ఆన్సర్. అర్థమైందా?
కంప్యూటర్ అంటే ఏమిటి? కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ మిషన్ అనమాట. ఒక ఎలక్ట్రానిక్ యంత్రము. ఇది మనం ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మనకు యూస్ఫుల్ అవుట్పుట్ను ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ను ఇస్తుంది. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.